హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. ఈరోజు మన వైజాగ్లో యోగాంధ్ర డే జరుగుతుంది కదా, అంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. దానికోసం అయితే చూసారా, ఇక్కడ చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. అందరూ యోగా కోసమే కూర్చున్నారనమాట, యోగాసనాలు వేస్తున్నారు. బట్ మాది కొంచెం బస్సు లేట్ అయ్యింది, సో అందుకు నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎలా జరిగింది అనేది నేనైతే చూపిస్తాను, మా ప్రాబ్లం ఏంటనేది. 2 o'clock అయితే వచ్చి నిద్ర లేపేశారండి డాక్టర్ తరపున ఆర్పీలు వీళ్ళందరూ. బస్సులో అయితే 3 o'clockకే పెట్టేశారు. మేము 3:15, 3:30 కల్లా ఇంకా 3కి యాక్చువల్గా వచ్చేసాం రోడ్డు మీదకి. ఈ విధంగా ఉంది ఒకసారి చూసారా, అసలు మిడ్ నైట్ వరకు ఉండి ఆ 1 or 2 hours పడుకొని ఇంకా వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి బస్సుల కోసం అనమాట. మిడ్ నైట్ 2కి లేచిపోయాము. చాలా ఇబ్బంది అనిపించింది. అయితే పిల్లలు మరీ యాంగ్జైటీగా ఉన్నారనమాట. పిల్లలకి నిన్నటి నుంచి హాలిడేస్ అనమాట. అంటే ఫ్రైడే సాటర్డే కూడా హాలిడే ఇచ్చారు వైజాగ్ లోకల్ మొత్తం కనమాట. ఎందుకంటే బీచ్ రోడ్ నుంచి 1 week నుంచి బ్లాక్ చేసేసాడు, రెడ్ జోన్గా పెట్టేశారు. అటు వెహికల్స్ కానీ ఏం లేవు, మనం బీచ్ చూడడానికి కూడా ఏం లేకుండా. అలాగే పిల్లలకు కూడా 2 days ఇచ్చేసారు. బస్సు అంతా ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే చూస్తున్నాం అనమాట. బస్సు ఫిల్ అయిన తర్వాత 1 by 1 బస్సులు అయితే మూవ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఏ ఏరియాకి ఆ ఏరియాకి బస్సులు నుంచి చెప్పేసి అక్కడ బస్సు నెంబర్స్ చెప్పేసి పెట్టేశారు. బస్సు అయితే స్టార్ట్ అయింది 4 కల్లా. ఈ 4కి స్టార్ట్ అయిన మా జర్నీ ఎలా ముగిసింది అనేది చూడాలంటే మాత్రం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ట్రైన్లో నుంచి మనం చూసేటప్పుడు ఎలా ఉందో బస్సులు చూసారా అలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఫ్రంట్ ఎన్ని ఉన్నాయో బ్యాక్ కూడా అలానే ఉన్నాయన్నమాట. చాలా బీభత్సం ట్రాఫిక్. బస్సు మూవ్ అవ్వడానికి కూడా ఆప్షన్ లేదు, ఇలా 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 వెళ్తుంది. అంత చీకట్లో ఉండేసరికి ఇక మార్నింగ్ 5:30, 6 కల్లా ఇలా అవుతుందన్నమాట ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఎలా మేము వచ్చామనుకుంటే ఎండాడ ఇవన్నీ దాటిన తర్వాత లా కాలేజ్ ఉంది కదా, లా కాలేజ్ లోపల నుంచి మాకైతే ఎంట్రీ ఇచ్చారనమాట. అంటే మాకు రుషికొండ ఇచ్చారు మా ప్లేస్ అయితే అలా అనమాట. ఆర్కే బీచ్ అయితే చాలా వరకు ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు. ఇలా రుషికొండ భీమిల నుంచి 26 kilometers మొత్తంగా డెకరేషన్ చేసి ఉంచేశారు కదా. ఆ మ్యాట్స్ అవని కిందన కార్పెట్స్ అవనివ్వండి టోటల్గా బ్లాక్ చేస్తారు కదా రోడ్డు మొత్తం. అయితే 1 week ముందు నుంచి ఇంకా ఇక్కడంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేసారు. సో మాకైతే రుషికొండ ఇచ్చారు. రుషికొండ ఇస్తే మాకు తీసుకెళ్ళిన డ్రైవర్ వల్ల చాలా చాలా ఇంకా స్లోగా లేట్ అయిపోతుంది అనమాట. అందరూ యోగాసనాలు వేస్తున్నారు, మేము మాత్రం బస్సులో ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం. చూసారా, ఇది చెప్పాను కదా లా కాలేజ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట. ఆ ప్లేసెస్లో ఇలా ఉన్నారు. చాలా జనం, అసలు 5 లక్షలకి ఎస్టిమేషన్ అనుకుంటా. ఇప్పుడు 3,25,000 మంది, 3,50,000 మంది అని చెప్తున్నట్టున్నారు అటెండ్ అయిన వాళ్ళు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ బాగా చేశారు. అయితే కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ అయ్యింది కదా, చాలా బాగా చేశారు. ఒకసారి చూడండి, చీమలుగా ఎంత జనం ఉన్నారనేది మీకే తెలుస్తుంది. బస్సులో అనమాట మాకు కనిపిస్తుంది. ఇది ఒక గ్రౌండ్లా ఉంటే గ్రౌండ్ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మాకైతే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. బ్లాక్స్ అయితే ఇచ్చారనమాట, C4, 8 అలా అనమాట, ABC అని ఒక్కొక్క దానికి. ఇంకా C అనుకుండేసరికి ఇంకా 150 వరకు, అలాగే మళ్ళీ A1 to 150 ఇట్లా అనమాట. మాదైతే A56. మేము చాలా ముందుకు వెళ్ళాలి. ఇదైతే C బ్లాక్ అనమాట. C సిరీస్తో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. మేమైతే ఇంకా ఈ కొండలు దాటి ఇంకా బీచ్ ఒడ్డుకు చేరుకోవాలి. మాకు ఇచ్చిందైతే చూద్దాం ఎలా వెళ్తామనేది. అసలు బస్సు అయితే కదలట్లేదు. పిల్లలందరూ కూడా మిడ్ నైట్ నుంచి లేచి మాతో పాటుగా మాకంటే ముందే రెడీ అయిపోయారు. చూసారా, వాష్రూమ్స్ జెంట్స్కి అలాగే లేడీస్కి, మెడికల్ క్యాంప్స్, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ అన్నీ చాలా అరేంజ్ చేశారనమాట. అరేంజ్మెంట్స్కి అయితే ఏ లోట లేదు. ఎలా వెళ్ళిన వాళ్ళు అలా కూర్చొని అక్కడికి వెళ్ళి మ్యాట్ తీసుకొని తర్వాత ఒక టీషర్ట్ ఇస్తున్నారు. టీషర్ట్తో పాటు స్కానర్ కూడా అంటిస్తున్నారు. కూర్చొని ఎవరు ప్లేస్లో వాళ్ళు యోగా అక్కడైతే ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క దగ్గర ఒక స్టేజ్లో ఏర్పాటు చేసి దాని మీద కూర్చొని ఎలా చేయాలనేది వాళ్ళు చెప్తుంటే వాళ్ళని చూసి ఇక్కడ కింద కూర్చొని ఫాలో అయిపోవడమే అనమాట. అంత బాగా చేశారు. మేమైతే మళ్ళీ ఇవ్వండి అటు నుంచి వచ్చి ఆ లోపల నుంచి వచ్చేసరికి ఇక్కడ రుషికొండ ఏరియాకి వచ్చేసరికి ఇంకా బీచ్ అయితే మాకు స్టార్ట్ అయింది. మేము మళ్ళీ యువతల బీచ్ రోడ్లోకి అయితే వచ్చామన్నమాట. బీచ్ రోడ్ అంటే ఆర్కే బీచ్ కాదండి, ఇది రుషికొండ బీచ్ అనమాట. మేము అవన్నీ తిరుక్కొని ఇలా వచ్చేసరికి బస్సు రుషికొండ బీచ్ అయితే ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా ఉందో ఒకసారి అలా చూడండి.
ఇదైతే చూసారా భీమిలి అనమాట. భీమిలి వచ్చేసరికి చిన్న చిన్న బోట్స్ అన్నీ బాగా కనిపిస్తుంది కదా, భీమిలి బీచ్ అనమాట. యాక్చువల్గా మాది రిషికొండ. మాకు డ్రైవర్ అనే అతనే వచ్చి అమలాపురం సైడ్ నుంచి వచ్చారనమాట. అమలాపురం అయిన కనుక మన రూట్స్ అనేవి తెలియలేదు. సో రిషికొండ వైపు అటువైపు తిరగాల్సిన వాళ్ళము స్ట్రైట్గా వెళ్ళిపోబట్టి ఇంకా మేమైతే భీమిలి టౌన్ లోపలికి కూడా వెళ్ళిపోయి పల్లెటూర్లన్నీ తిరిగి చుట్టూ తిరిగి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతానన్నారు. ఎందుకంటే అప్పటికి 8:15 8:30 అయిపోతుంది, టైం అయిపోయిందని చెప్పేసి. కానీ పిల్లలందరూ వచ్చారు యోగా చేయడం కోసమని. ఇలా అయితే ఎలా అవుతుందని చెప్తే మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడ విలేజ్లన్నీ తిరిగి వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఈ లోపేమో వచ్చి ఇంకా ఫుల్ ట్రాఫిక్. కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళిపోతే మనకి ఇచ్చిన వెన్యూ వస్తుందని చెప్పేసి బస్సు కోసం అక్కడ చూడకుండా దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అట్లీస్ట్ మనం వెళ్ళే ప్లేస్ దగ్గరికి వెళ్తే ఏంటి జరుగుతుంది ఏంటి అనేది కొంతైనా చూడొచ్చు. లేదు అనుకుంటే బస్సులో నుంచి అడుగు కింద పెట్టకుండానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా అయిందనమాట. మాకు వచ్చే డ్రైవర్ యాక్చువల్గా ముందు రోజు అయితే డాక్రా తరఫున ఎవరినో 1 or 2 మెంబర్స్ని తీసుకొని ఒక్కొక్క బస్కి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి చూపించారంట ప్లేసెస్. బట్ ఆమె కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది, మాకు చెప్పలేకపోయింది. ఇది మాకు ఇచ్చింది రుషికొండ బీచ్ రిసార్ట్స్ అనమాట. ఇందులోకి అయితే మాకు ఇచ్చారనమాట A56 అనేది. ఇప్పుడు ఇందులోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పెద్ద రచ్చ జరగబోతుంది, ఒకసారి చూడండి. యాక్చువల్గా మేమేమో ఇక్కడ దిగడానికి ముందే ఎవరికి వాళ్ళే ఫోల్డింగ్ చేసేసుకుంటున్నారు మ్యాట్స్ అన్ని. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. 9:15 అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. ఇంక బస్సు ఎక్కడ ఉందో మాకు తెలియదు. బట్ అందరము కొంచెం ముందుకు బస్సు నెంబర్ గుర్తుపెట్టుకొని వచ్చేసామన్నమాట. ఈ బ్లాక్ దారి ఇలా జరిగింది, ఇంకెక్కడ జరగలే. ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఎంతమంది అక్కడ మేము గ్రూప్ ఎంతమంది లాక్కోండి చూసారా మాకు ఇచ్చే ఏరియా దగ్గరికి వెళ్ళి మేము ఇంకా ఫుడ్ లేదు, వాటర్ లేదు, అక్కడ ఇచ్చే స్నాక్స్ లేదు. 2 o'clock లేచి 4 o'clock స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 9:30 అవుతుంది. మధ్యలో ఏం తినడానికి కొనుక్కోడానికి కూడా ఆప్షన్ లేదు. పిల్లలు ఉన్నారు. ఎంటీ స్టమక్తో బస్ జర్నీ ఎలా చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఇలా చేస్తాం అనుకున్నాము, మా జర్నీలోనే వెళ్ళిపోయింది యోగా అనేది.
చాలా కష్టం అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్ళేసరికి అయితే మాత్రంగా 12:30 అయింది. అసలు ఒక్కొక్కరు వికారం ఎత్తిపోయాము. ఏవో తీర్థయాత్రలు తిరిగి వచ్చినట్టు అయిపోయింది. అందుకోసమని అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాలంటీర్స్ అలాగే లీడర్స్ వాళ్ళని అడుగుతున్నారనమాట. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఇలా అయితే ఎలాగా, రాకపోతే మీటింగ్కి 800 ఫైన్ వేస్తానన్నారు డాక్రాలో, ఇలా ఎలా ఒప్పుకుంటామని అడుగుతున్నారు. పోలీసులతో కూడా చాలాసేపు ఆర్గ్యూ చేశారు. బట్ ఎవరు ఒప్పుకోకపోయేసరికి ఇంక జనమంతా అక్కడ కుప్పలుగా ఉన్నాయన్నమాట. రైస్ బ్యాగులు లాంటి బ్యాగుల్లో మ్యాట్స్ అన్ని టీషర్ట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వలేదు, పట్టించుకోలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చేసి ఇంక దుమ్మే అయిపోయిందనమాట. చాలా వరకు గట్టిగా లాగేసి పీకేసుకుని ఎవరికి దొరికినట్టు వాళ్ళు మ్యాట్స్ టీషర్ట్స్ అయితే తీసుకున్నారు. మళ్ళీ మేమైతే ఇలా చేయాలనుకున్నాం. బట్ మాకు యోగా అనేది చేయడానికే కుదరలేదు. ఇంటికైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. ఈ జర్నీ చాలా కష్టమైపోయింది. పిల్లలు కూడా వచ్చేసారు 2 o'clock నుంచి అనమాట, మిడ్నైట్. చాలా ఇబ్బంది అనిపించింది. మా యోగా ఇలా అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. బట్ తప్పలేదు, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే యోగా చేయలేకపోయాము. పిల్లలు మేము అందరం సరదాతో వెళ్ళాము. బట్ మాకు అవకాశం అయితే రాలేదు. మీరు కూడా అటెండ్ అయ్యారా యోగా డేకి?